బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సుజనా చౌదరి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పేపర్లో ఈ కథనం కూడా నిన్నే రావటం జరిగింది. సుజనా చౌదరి గారు చంద్రబాబు గారికి అత్యంత ఆప్తులు. టీడీపీ పార్టీ నుండి గత ప్రభుత్వంలో ఈయన బీజేపీలో చేరటం జరిగింది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కల్తీ జరిగింది, బాత్రూమ్ కెమికల్స్ కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యిలో కలిశాయని చెప్పటం, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పటం, ఇవన్నీ కూడా ఏ ఆధారాలతో మీరు చెప్పారు? సుజనా చౌదరి గారు నిలదీశారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండానే కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆ హోదాకు తగ్గట్లు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యవహరించలేదు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అనేలా ఈ ప్రభుత్వం వ్యవహరించింది అని తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మండిపడటం జరిగింది. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైనటువంటి సుజనా చౌదరి గారే ఇటువంటి మాటలు మాట్లాడారంటే చంద్రబాబు తప్పు చేసినట్లా లేకపోతే చేయనట్లా? ఎందుకంటే నిరాధారమైన వార్తలు, నిరాధారమైన ఫేక్ ప్రచారాలు చేయటంలో చంద్రబాబుకు మించి ఇంకెవరూ ఉండరు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఎన్డీడీబీ రిపోర్టు చేతిలో పట్టుకుని ఏమీ లేకపోయినా జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం చేయటం, సుప్రీంకోర్టు చంద్రబాబుకు ముటికాయలేస్తూ సిబిఐ విచారణ వేయటం, సిబిఐ సిట్ విచారణ తర్వాత ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ మరియు బోలేబాబా డైరీలు ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ 2024 జూలై 7వ తేదీ 12వ తేదీ వచ్చిన నెయ్యి ట్యాంకర్లను కల్తీ జరిగింది అని చంద్రబాబు గారు అప్పటి టీటీడీ ఈఓ మీడియా ముఖంగా చెప్పి అదే నెయ్యి ట్యాంకర్లు మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుమలకు వెనక్కి రప్పించి అదే నెయ్యిని వాడేశారు. మహాపాపం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పిన నెయ్యి ట్యాంకర్లను వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరిగి తిరుమలకు రప్పించి అదే నెయ్యిని వాడించి మహా తప్పు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగాడు. ఫేక్ ప్రచారాలు చేశాడు. బాత్రూమ్ కెమికల్స్ తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో కలిశాయి అని చెప్పాడు. బాత్రూమ్ కెమికల్స్ పొరపాటున కూడా నెయ్యిలో కలిస్తే, తినే పదార్థాల్లో కలిస్తే వాంతులు, విరేచనాలు అవుతాయి, ఆసుపత్రి పాలవుతారు, ప్రాణాలు కూడా పోవటం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎవరైనా చూసారా? ఎవరూ కూడా చూడలా. తిరుమల లడ్డు ప్రసాదంలో వాసన వచ్చిందని కూడా ఏ ఒక్కరూ కూడా చెప్పలేదు. అయినా చంద్రబాబు గారు చాలాసార్లు తిరుమలకు వెళ్ళారు. వాళ్ళ మనవడు బర్త్డేకి అన్నప్రసాదం తిన్నారు. ఆయన అన్నప్రసాదం తిని తిరుమలకి వెళ్ళి వచ్చి కూడా ఆయన కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాధారమైన ఆరోపణలు చేశారు. మరి మీరే ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ చంద్రబాబు గారు చేసిన పనికి సుజనా చౌదరి గారు ఆగ్రహం వ్యక్తం చేయటం, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.